జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగలే శరణం. క్లాస్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలతోటి పౌర్ణమికి మనం ప్రారంభించుకుంటున్నాం కదా, వ్రతాన్ని ప్రారంభించేసుకున్నాం కదా. సో ఈవేళ 2వ రోజు క్లాస్ కూడా అయిపోయింది. ఈవేళ కూడా 2 పాస్ట్రాలని చెప్పుకున్నాం, కానీ రేపటి నుంచి మనం ఒకటే పాస్ట్ అని చెప్పుకొని ఇంకా బాగా పర్ఫెక్ట్గా అవుదాము. సో అంత తొందర లేదు కాబట్టి మనం ప్రతి పాస్ట్రాన్ని 2 రోజులు ప్రాక్టీస్ చేయడానికి కుదురుతుంది. తెల్లారి వ్రతంలో మనం విన్నపం చేసుకోవచ్చు. అలాగే కరెక్ట్గా టైంకి క్లోజ్ చేద్దాము. బాగా 2 గంటలు, నిన్నైతే 3:30 గంటలు అయిపోయింది. బట్ ఇది బిగినింగ్ క్లాసెస్లోనే. రేపటి నుంచి మనం ఒక 1 అవర్ మాత్రమే చేసుకుందాము. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా 1-6 తప్పులు పోయినా కూడా మీరందరూ కూడా మీరు నేర్చుకున్నటువంటి ఈరోజు పాసురాన్ని చక్కగా చిన్న వీడియో చేసి ఎవరితోనో తీయించుకొని కానీ, లేకపోతే ఇలాగ సెల్ఫీ వీడియో కానీ చేసుకొని దాన్ని మీ స్టేటస్లో పెట్టుకోండి. అందరికీ కూడా ఆండాళ్ కలుపుకుంటూ పంచుకుంటూ పెంచుకుందాం అనేటటువంటి ఆండాళ్ శ్రీ సూక్తిని మనం నిజం చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, పౌర్ణమి ఆండాళ్ తిరుప్పావై ధనుర్మాస వ్రతానికి ప్రత్యేకించినటువంటి ధ్యానం, మెడిటేషన్ ఈరోజు అంటే మీకు రాత్రి అవుతుంది. నేను అమెరికాలో ఉన్నా కాబట్టి మాకు రాత్రి అవుతుంది, మీకు ఉదయం అవుతుంది. అంటే మన ఇండియా టైం ప్రకారంగా 6 గంటల నుండి 6:30 గంటలు పొద్దున, 6 to 6:30. అంటే మనకి న్యూజెర్సీ టైం ప్రకారం 8:30 రాత్రి, 8:30 to 9 నాకు అవుతుంది. 6 to 6:30 ఇండియా టైం ప్రకారం అవుతుంది. అందరం కూడా ఇదే జూమ్ లింక్, మన గ్రూప్లో ఇచ్చినటువంటి ఇదే జూమ్ లింక్ తోటి ధ్యానానికి కలుద్దాం. ధ్యానంతో ఉండే ఫలితాలు ఏంటో మీ అందరికీ కూడా తెలుసు. కంప్లీట్గా అంతఃప్రక్షాళన జరుగుతుంది. మన కర్మలను మనమే దగ్ధం చేసుకోగలుగుతాము. సో ఇంత పవిత్రమైనటువంటి మాసంలో పౌర్ణమి మిగులు తిథిలో మనం చేసుకుందాం. అందరం కలిపి చేసుకుందాం. కరెక్ట్గా మీ తెల్లవారుజామున 6 o'clock. జై శ్రీకృష్ణ.